తన ప్రజలకు ఆపద వచ్చిందంటే, ఆయన పట్ల ఆసక్తి కలిగిన వారు బాధలో ఉన్నారంటే, ఇబ్బందిలో ఉన్నారంటే, కష్టంలో ఉన్నారంటే, ఆయన పట్ల ఆసక్తి కలిగిన దానియేలు సింహాల గుహలో ఉంటే వచ్చి నుంచున్నాడు ఆయన పక్కన. ఆయన అన్నాడు కదా, తన దూతను పంపి నన్ను ఈ సింహముల నోళ్ళ నుండి నన్ను విడిపించాడు. ఓ దూతను పంపేశాడయా, ఆసక్తి కలిగిన బిడ్డ సింహాల గుహలో ఉన్నాడు, ఆసక్తి కలిగిన బిడ్డలు అగ్నిగుండంలో ఉన్నారు, ఎల్లు వాళ్ళతో పాటు అగ్ని బలాన్ని మీరు ఏం చేసేయండి, చల్లార్చండి. ఆసక్తి కలిగిన ఒక్కరు కొరకు దేవుడు సృష్టిని, అందుకనే పౌలు శీలలు ఆసక్తి కలిగిన వారు కనుక వారు నడిచి వెళ్తుంటే లోకం సాక్ష్యం ఇచ్చింది, భూలోకమును తల్లకిందులు చేయువారు ఇక్కడికే అంటే భూలోకాన్నే వారి కొరకు ఏం చేశాడు, ఆసక్తి కలిగిన యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులను ఏం చేశాడు, ఆపేశాడు. ఆసక్తి కలిగిన ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగిపోయింది, ఆకాశ ద్వారాలు మూయబడ్డాయి, తెరవబడ్డాయి. ఇవన్నీ కూడా ఆసక్తి కలిగిన కార్యాలు, ఆసక్తి కలిగిన కార్యాలు. ఆసక్తి గలవారే కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది. ఇదేంటి మరి అంటే అర్థం ఏంటంటే, మనం దేవుని యందు ఆసక్తి గలవారమే వచ్చాం, కానీ ఆయన మాట వినకపోతే మీ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. జ్ఞానానుసారం అంటే అర్థం వాక్యానుసారం. అది జ్ఞానానుసారం అంటే అర్థం ఏంటంటే వాక్యానుసారం. అంటే మనం దేవుని యందు మనకు కలిగిన ఆసక్తి దేవాసక్తిగా దేవుని దృష్టిలో కనబడాలంటే, విశేష ఆసక్తిగా దేవుడు లెక్కించాలి అని అంటే, మనం మన ఆసక్తి జ్ఞానానుసారం.